బాలుడను అనొద్దు. దేవునికి తెలియదా? నీ పరిస్థితి దేవునికి తెలియదా? నీ అంతరంగంలో ఆలోచన దేవునికి తెలియదా? నీ వేదన ఆయనకు తెలియదా? తెలుసు. తెలిసే ఆయన నిన్ను ఎన్నుకొని ఉంటున్నాడు. ఆయన నిన్ను ఎరిగి ఉంటున్నాడు. నీ పరిస్థితిని ఎరిగి ఉంటున్నాడు. ఇక మీదట నీ నోట నుండి శాపవచనాలు మాట్లాడటానికి వీల్లేదు. నిన్ను నువ్వు దూషించుకొని మాట్లాడటానికి వీల్లేదు. ఇక మీదట నువ్వు అలా మాట్లాడొద్దని ఇర్మియాతో మాట్లాడుతున్నాడు. ఈరోజు మనతో దేవాది దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మీరు దరిద్రపు గొట్టువారు కాదు, నా రూపంలో నేను ఏర్పరచుకున్నాను, మిమ్మల్ని వెలబెట్టి కొనుక్కున్నాను. లోకానికి ఒకవేళ మీరు అలాగనుకుంటున్నారేమో, నేను నా ప్రాణం ఇచ్చి వెల అయినదని, మనకి ఇష్టమైనది ఒకవేళ ఇల్లు కొనాలంట, ఇల్లు నచ్చితే 50 లక్షలైన, ₹1,00,00,000 కొంటాము. ఆ ఇంటిని అమ్మో ఇంత పెట్టి కొన్నామని ఆ ఇంటిని ఎంతో అందంగా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాం. ఎంతో జాగ్రత్తగా ఇంటిని చూసుకుంటూ ఉంటాం. ఆ ₹1,00,00,000 కాదండి, అలాంటి కొన్ని కోట్ల కంటే అంతకంటే విలువ పెట్టి దేవాది దేవుడు నిన్ను కొనుక్కొని ఉంటున్నాడు. నిన్ను కొనుక్కొని ఉంటున్నాడు. ఈ లోకంలో ఎవరికి నీ అవసరత లేకపోయినా దేవుడికి నువ్వు కావాలంట. దేవుడికి నువ్వంటే చాలా ఇష్టం అంట. నిన్ను ఎవరన్నా మాట్లాడుతూ ఉంటే ఆయన సహించడంట. మన పిల్లల్ని మన ముందు ఎవరన్నా అంటే ఊరుకుంటామా? మరి మనల్ని అంటే దేవుడు ఊరుకుంటాడా? నీ ప్రేమ కంటే గొప్పది కాదా ఆయన ప్రేమ? తల్లి ప్రేమ కంటే, తండ్రి ప్రేమ కంటే ఆయన నీ మీద చూపించే ప్రేమ చాలా ఉన్నతమైనది. కాబట్టి నీ బలహీనతలు బట్టి, నీ పరిస్థితులు బట్టి కాక నీవు వాటిని అనటానికి వీల్లేదు. ఆయన కనుగొంటిని, యెష్షయి కుమారుడు దావీదును నేను కనుగొంటిని అని ఒక చోట రాయబడి ఉంది. యెష్షయి కుమారుడగు దావీదును నేను కనుగొంటిని. ఎందుకు కనుగొన్నాడు? అభిషేకించటం కోసం. తల మీద అభిషేకపు కొమ్ము తీసి సమూయేలు ఆ కొమ్ము తీసి ఆ కొమ్ములో ఉన్న తైలము దావీదు మీద పోసి, ఇక మీదట నువ్వు ఇశ్రాయేలు ప్రజలకు రాజువి అని వెతుక్కొని సమూయేలు వెళ్ళాడు. సమూయేలు వెళ్ళి ఎవరయ్యా ఈయన చాలా హైట్ ఉన్నాడు ఈయనే అంటావా? కాదు, నేను హైట్ చూడట్లా. ఈయన చాలా బలంగా ఉన్నాడు ఈయనేనంటావా? నేను బలాన్ని చూడట్లా. ఈయన చాలా ఎర్రగా ఉన్నాడు, చాలా అందంగా ఉన్నాడు ఈయనే అంటావా? నేను అందాన్ని చూడట్లేదు. మరి ఎవరు లేరు కదా, అందరు అయిపోయారు కదా. 7 అంటే దేవుని దృష్టిలో దావీదు ఆయన ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. లేదు, కడసారి కొడుకు ఉన్నాడు, పిలిపించమని యెష్షయితో సమూయేలు అని ఉంటున్నాడు. తండ్రే పక్కన పెట్టేశాడు. కానీ దేవుడు ఆ కడసారి వాడిని పిలిపించమని అనగానే పిచ్చి బట్టలతో, చిరిగిపోయిన జుట్టుతో అనేక సందర్భాలు మనం ధ్యానించుకున్నాం. ఆ మాట పిచ్చి పట్టిన వాడిలాగా వచ్చి కంపు కొట్టుకుంటూ మాసిపోయిన బట్టలతో ఉంటే నేను కోరుకున్నవాడు ఇతడే. ఆ చూడంగానే దేవుడికి ఏమైపోయింది? నేను దావీదును కనుగొంటిని అంటే దావీదు ఉన్నాడు. ఆ దావీదు దొరికేంత వరకు ఈయన కాదు. మనమైతే ఒక పిల్లలకి పెళ్లి సంబంధాలు చూడంటే ఒక 10-20 సంబంధాలు చూసి 21వ సంబంధం ఏదో ఒకట్లో ఇంకా సంబంధాలన్నీ దాటిపోతున్నాయి, 21వ సంబంధం చేసేసుకోమంటాం విసుగు పుట్టేసి. ఒక 10 ఇళ్ళు తిరిగామనుకోండి, 11వ ఇల్లు ఇంక ఇల్లు తిరగలేకపోతున్నాం, ఈ ఇల్లే బాగుంది ఇంట్లోకి వెళ్ళిపోదాం అనుకుంటాం. విసుగొచ్చి మనకు అంత ఓపిక సహనం ఉండదు, ఏదో ఒకట్లని అడ్జస్ట్ అయిపోతాం. కానీ మన దేవుడు అలా కాదు. ఆయన కోరుకున్న వాడు దొరికేంత వరకు ఆయన కనుగొంటాం అంటే వెతకటం. ఆ దావీదు దొరికేంత వరకు వెతుకుతూ దావీదు దొరకగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నేను దావీదును కనుగొన్నాను అంటున్నాడు. దావీదును కనుగొన్న దేవుడు ఈనాడు మిమ్మల్ని కనుగొంటున్నాడు. హల్లెలూయా. నిన్ను కనుగొని ఉంటున్నాడు. నీ అంతరంగంలో బాధ ఆయనకు తెలుసు, నీ వేదన ఆయనకు తెలుసు, నీ నిట్టూర్పులు ఆయనకు తెలుసు, నువ్వు దేని నిమిత్తం ఆలోచిస్తున్నావో తెలుసు. ఒక పూట తిని ఒక పూట తినకుండా నువ్వెంత దిగులు పడుతున్నావో ఆయనకు తెలుసు. నీ సమస్త వేదన బాధ తెలిసినటువంటి దేవుడు నువ్వేం తెలియనట్టుగా నా బ్రతికింతే యేసయ్యా నువ్వు కొత్తగా చెప్తున్నావు ఎందుకు? దేవునికి నీ పరిస్థితి అంతా ఆయనకు తెలుసు. ఇంకా మాట చెప్పాలంటే దేవుడేమో మన తల మీద అభిషేకం పెట్టి సేవకులు ప్రార్థన చేసినా, మనము ఉపవాసం ఉండినా, మనం సన్నిధికి వచ్చి మనము ప్రార్థన చేస్తే ఈ తల మీద ఉన్న అభిషేకం ఈ నోటి మాటల ద్వారా పోగొట్టుకుంటున్నాం. దేవుడితో ఆయన ఆశీర్వాదం మన తల మీద ఉంది. ఆయన మనల్ని ఆశీర్వదించి ఉంటున్నాడు. ప్రార్థిస్తూ ఉన్నప్పుడే, ఆరాధనలు ఏకీభవించి ఉన్నప్పుడే నీ తల మీద బలమైన అభిషేకం దిగి వస్తుంది.
కానీ నీ నోటి మాటలు, విరోధమైన మాటలు, కృంగదీసే మాటలు, శాపవచనాలు, ఇంకా విరోధంగా ఏవేవి బూతులు, ఏవేవి దేవునికి విరోధంగా నీ నోట నుండి వస్తున్నాయో ఆ మాటలు నీ ఆశీర్వాదాన్ని దొంగిలిస్తున్నాయి. అందుకే దేవుడు ఇర్మియాతో అంటున్నా, నువ్వు అలా అనొద్దు. మొదటగా ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనల్ని మనము తక్కువ చేసి మాట్లాడొద్దు. మనము విలువ కలిగిన వారము. దేవుడు తన స్వరూపంలో మనల్ని చేసుకున్నాడు. ఈ లోకంలో ఎవరున్నా లేకపోయినా దేవుడు మన పక్షము నుండి ఆయన అద్భుత కార్యం చేయడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. చెయ్యి చాపి నా నోరు ముట్టి ఇలాగు సెలవిచ్చి నాగుదాం. మొదటిగా దేవుడు ఏం చేశాడంట? నోరు ముట్టాడంట. మీరు అక్కడ ఒక్కొక్క పాయింట్ రాసుకోండి. నోరు ముట్టాడు. మొదటిది ఆయన చేసింది ఏంటి అంటే, నా నోరు ముట్టి, ఆయన నీ నోటిని ముట్టి ఉంటున్నాడు. ఆయన నీ నోటిని ముడితే ఏమైపోతుంది అంటే, నీలో నుంచి వ్యర్థమైన మాటలు ఆగిపోతాయి, నీలో ఉన్నటువంటి పిరికితనం ఆగిపోతుంది, అవిశ్వాసం ఆగిపోతుంది, అవిధేయత ఆగిపోతుంది. ఒకవేళ నువ్వు చాలా దేవుడు నిన్ను ప్రేమించి ఇక్కడ ఒక సింహాసనం వేసి రత్నం గారిని పిలిచి, అమ్మా ఇదిగో నీ కోసం ఈ సింహాసనం వేశాము, నువ్వు ఇక్కడ కూర్చో అన్నారు. ఇంతమంది ఉన్నారు. ఇంతమందిలో దేవుడు రత్నం గారిని ఎన్నుకున్నాడు అనుకోండి. మిగిలిన వాళ్ళందరూ చూసావా, రత్నం గారిని పిలిచారు, నన్ను పిలవలేదు అనుకుంటా ఉండే లోపల ఈమె కుర్చీలో కూర్చోమ్మా, ఇదిగో నీకు సింహాసనం వేశామంటే, అయ్యో ఆ కుర్చీలో కూర్చునే అర్హత నాకు లేదు, నేను అంతకు యోగ్యత లేదు, నేను పాపంతో నింపబడిన దానను, నాకంత స్థితి లేదు, నేను ఆ కుర్చీలో కూర్చోను అంటే, అక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఏమంటారు? ఈమెని తీసుకెళ్ళి ఆ కుర్చీలో కూర్చోబెట్టాలనుకున్నారు. మేమందరం ఉన్నాంగా, మమ్మల్ని పిలవచ్చుగా, బాగైంది ఇప్పుడు అనుకుంటారు. యాజ్ ఇట్ ఈస్గా దేవుడు కూడా నీకు ఒక సింహాసనం వేసి, ఇదిగో నువ్వు నా కుమార్తెవమ్మా, నువ్వు నా కుమారుడువమ్మా, ఈ స్థితి నీకే, ఈ అధికారం నీకే, ఇదిగో నా నామములో నీకు అన్నిటి మీద అధికారం ఇచ్చి ఉంటున్నాను, నువ్వు ఇక్కడ కూర్చోమ్మా అంటే తగ్గించుకోవాల్సిన సమయంలో తగ్గించుకోము. ఎక్కడన్నా గొడవ జరిగే విషయంలో సమబుజ్జులుగా గొడవ పడతాం, పోటాపోటీగా గొడవ పడతాం. కానీ దేవుడు నువ్వు స్వతంత్రించుకో, దేవుడు నీకు అధికారం ఇచ్చి ఉన్నాడు. దయ్యముల మీద, దురాత్మల మీద గత వారంలో మనం ధ్యానించుకున్నట్టుగా నీకు అధికారం ఇచ్చి ఉన్నాడు. ఈ సింహాసనం నీకే, ఇక్కడ కూర్చో అంటే నేను ఇక్కడ కూర్చోను, నాకు అంత అర్హత లేదని దేవుడు చిత్తానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావేమో, ఇక మీదట ఆపేసేయి. దేవుడు నీ జీవితంలో మేలు చేయాలి అనుకుంటున్నాడు. దేవుడు నీ జీవితంలో నువ్వు ఊహించిన దానికంటే ఘనమైనది చేయాలనుకుంటున్నాడు. నువ్వు అనుకుంటున్నావు రాణి పక్కన అంతఃపురంలో ఆ బయట గుమ్మం దగ్గర నిలబడిన చాలు అనుకుంటున్నావు. కానీ దేవుడు అనుకుంటున్నాడు, ఏదో గుమ్మము బయట నిన్ను నిలబెట్టడం కాదు, ఆ సింహాసనంలో నిన్ను చూడాలని, రాకుమార్తెగా నిన్ను చూడాలని, ఒక ఉన్నతమైన స్థితిలో నీవు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇప్పుడు ఆయన నోరు ముట్టాడు. ఇంకా ఆ నోట నుండి ఆ బలహీనమైన మాటలు మానేసేయి. నా వల్ల కాదు, నాకు శక్తి లేదు, నాకు భయము, ఆ మాటలు ఆపేసే, ఇంకా మాట్లాడొద్దు. ఆయన మన నోటిని ఆయన అగ్నితో కాల్చి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన పరిశుద్ధాత్మ అగ్నితో నీ పెదవులను కాల్చి ఉంటున్నాడు. నీ నోట వచ్చేది జీవము గల మాట. ఎవరైనా చచ్చిపోతున్నారంటే, లేదమ్మా దేవుడు బ్రతికిస్తాడు అనే జీవము కలిగిన మాటను నువ్వు మాట్లాడాలి తప్ప పిరికితను, అవునా చచ్చిపోతావా, ఎప్పుడు చచ్చిపోతావా అని నువ్వు ఇంకా కృంగదీసేటట్టుగా మాట్లాడకూడదు. ఏం కాదమ్మా, దేవుడు ఉన్నాడు, మనం నమ్ముకున్న దేవుడు గొప్పవాడమ్మా, ఆయన సజీవుడమ్మా, నీ పరిస్థితి నుంచి ఆయన విడిపిస్తాడమ్మా అని నీ నోరు ఆయన ఆత్మతో నింపబడితే నీ నోట నుండి అలాంటి మాటలు మాట్లాడతావు ఇక మీదట. మొదటిగా నోరు ముట్టి. రెండవదిగా చూసుకున్నట్లయితే, గాలికి ఎగిరిపోతుంది. అప్పుడు యెహోవా చెయ్యి చాపి నా నోరు ముట్టి ఈలాగు సెలవిచ్చెను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నా. రెండోది రాసుకోండి, నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. ఆయన కేవలము నీ నోటిని తాకి వదిలిపెట్టడమే కాదు, నీ పరిస్థితిని అంతా కూడా మారుస్తాడంట. నీ నోట ఆయన మాటలు పెట్టి ఉన్నాడంట. బలహీనమైన మాటలు కాదు, నీ నోట బలమైన మాటలు, సమయోచితమైన మాటలు. ఆయన వాక్కే నీ నోట వస్తూ ఉంటుంది. ఇందాక చెప్పినట్టుగా ఆయన నీ నోటి నుంచి వచ్చిందంటే ఖచ్చితంగా, సిస్టర్ గారు మీరు అన్నారంటే ఖచ్చితంగా జరుగుతుందండి, సిస్టర్ గారు అన్నారంటే జరుగుతుందండి అంటే మనకు ఒక విశ్వాసం. ఎందుకంటే దేవుని ఆత్మతో నింపబడిన నోరు మామూలుగా నీకు ఒక మాట చెప్పిన మాట నెరవేరిపోతుంది. నువ్వు మామూలుగా చెప్పిన ఆ మాట ప్రవచనంగా దేవుడు ఆమేనని ముద్ర వేసేస్తాడు.
ఎవరితోనైనా నువ్వు శుభవచనాలు పలుకు, ధైర్యపు మాటలు చెప్పు. ఎందుకంటే దేవుడు ఆ నోటిని ముట్టాడు కాబట్టి, నీ నోటలో దేవుని మాట పెట్టాడు కాబట్టి ఖచ్చితంగా ఆ సేవకులు కానీ విశ్వాసులు కానీ నీ నోటికి ఏదైనా ఒక మాట, మంచి మాట చెప్తే ఆమెన్ 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 అనుకోవాలి. అలాగే జరుగునుగాక, అలాగే జరుగునుగాక అని అనుకోవాలి. అంతేగాని ఈమె అలాగే చెప్పేదిలే, ఈమెది ఎప్పుడు జరిగిద్ది, అది అయ్యేదైనా పెట్టేదైనా. రత్నం గారు మా పక్కనే ఉన్నారు కదా, ఎప్పుడు అంటారు మీరు పెద్ద చర్చి కట్టేస్తారండి, మీరు బిజీ అయిపోతారండి, ఇంక 100 మంది వచ్చేస్తారండి అని ఎప్పుడు ఏదో ఒకటి నాకు చెప్తా ఉంటారు. నేను అన్నిటికీ ఆమెనండి ఆమెనండి అని చెప్పి చెప్తా ఉంటాను. దేవుడు నెరవేర్చబడాలి అని చెప్పి విశ్వాసముతో. సరే, అది ఎప్పుడైనా జరిగిద్ది, దేవుడు ప్రణాళికలో ఉన్నప్పుడు ఎప్పుడైనా అది నెరవేర్చబడుతుంది. కానీ విశ్వాసంతో నువ్వు అన్న మాటను దేవుడు చూస్తూ ఉంటాడు. విశ్వాసంతో నువ్వు పలికే మాటను దేవుడు చూస్తూ ఉంటాడు. తర్వాత 3వది చూసుకున్నట్లయితే, నోరు ముట్టి 2వది నీ నోట మాటలు ఉంచి ఉన్నాను. తర్వాత పెళ్ళగించుటకు. చాలమ్మా, 3వది నువ్వు రాసుకోవాల్సింది ఏంటంటే పెళ్ళగించుటకు. ఫస్ట్ చెయ్యాల్సింది ఏంటంటే, నువ్వు అనుకుంటూ ఉంటావు ఒక మొక్కను పట్టుకొని, మన గ్రౌండ్లో మరి మీటింగ్స్కు ముందు వెళ్ళి అక్కడ చూస్తూ ఉంటే చెట్లు లాగుతూ ఉంటే మణి ఫస్ట్ వచ్చింది. వచ్చాక అంతకు ముందు రోజేమో లతా గారు మా అత్తయ్య గారు వెళ్ళి ఒక రోజుకే వాళ్ళు నీరసించిపోయారు. మా అత్తయ్య గారు అయితే మోషన్స్తో మంచాన పడిపోయి ఉంటున్నారు. ఒకరోజు వాళ్ళు వెళ్ళి పైన చెత్తను తేరొచ్చారు. సరే, రేపు మీటింగ్ అనగా ఇవాళ వెళ్తే చిన్న చిన్న చెట్లే ఉన్నాయి, కానీ ఆ చెట్లు పట్టి లాగుతుంటే మా వల్ల కావట్లేదు. చిన్న మొక్కలే, కానీ ఎంత బట్టి లాగినా రావట్లేదు. నేను మణిత అన్నాను, సరేలమ్మ ఎవరన్నా వస్తారు ఉండు అన్న. ఆ లోపలే మన దేవుడు చేసిన అద్భుత కార్యం, పెద్ద బుల్డోజరు, ఇలా బుల్డోజరు అలా వెళ్తూ ఉంటే పాస్టర్ గారు పరిగెత్తుకుని వెళ్ళి దాన్ని ఆపారు. మేము ఎంత బలంగా పీకినా రాని మొక్క ఆ మిషను ఇట్లా ఒక్కసారిగా లేపుకుంటూ నీట్గా చక్కగా సాఫీగా చేత్తో తుడిచినట్టుగా ఇలా తుడుచుకుంటూ వెళ్ళిపోతుంది. దేవుడు ఇప్పుడు మాట్లాడుతున్నాడు, నువ్వు ఇంతకుముందు బలహీనంగా నీ బలం ఉపయోగిస్తే ఆ మొక్కను పట్టుకుని ఏలబడతా ఉన్నావు. ఆ మొక్కను పట్టుకొని నా వల్ల కావట్లేదు అనుకుంటున్నావు. కానీ దేవుని అభిషేకం నీ మీదకు వచ్చినప్పుడు దేవుడు నిన్ను ఒక్కొక్కరిని ఒక పెద్ద బుల్డోజర్గా మారుస్తున్నాడు. హల్లెలూయా. నీ ఇంటిలో ఉన్న అపవాది శక్తులను, అంధకార శక్తులను, దురాత్మ శక్తులను యేసు నామములో పెళ్లగించుటకు దేవాది దేవుడు నీకు అధికారం ఇచ్చి ఉంటున్నాడు. హల్లెలూయా. ఆ పెళ్లగించటం నా శక్తి అవుతుందయ్యా, నా వల్ల అవుతుందయ్యా. ఎలాంటి సమస్యలైనా, ఎలాంటి దురాత్మల సమూహమైనా, ఎలాంటి బలహీనమైన కార్యములైనా నేను పెళ్లగించి పక్కన పడేస్తాను. దేవుడు నాకు అధికారం ఇచ్చి ఉంటున్నాడని నీవు నమ్మితే దేవుడు అధికారం నీకు ఇచ్చి ఉంటున్నాడు. చిన్న సమస్యలు పట్టుకొని నా వల్ల కాలేదు, నీ బలము కాదు, నీ బలము కానే కాదు, నీ శక్తి కానే కాదు. దేవుని ఆత్మతో నింపబడితే పెళ్ళగించడానికి కావలసిన శక్తిని దేవాది దేవుడు నీకు అనుగ్రహిస్తాడంట. హల్లెలూయా. పెళ్ళగించుటకును, తర్వాత విరగ్గొట్టుటకును నశింప చేయుటకును. ఇక్కడ విరగ్గొట్టడం అంటే ఉన్నదాన్ని ఇలా ముక్కలు చేయటము, లేదా నశింప చేయటం అంటే ఇంకా కనపడకుండా తుడిచిపెట్టేయటము. ఇక్కడ మనకి విరగ్గొట్టాల్సినవి, పెళ్ళగించాల్సినవి కొన్ని ఉన్నాయండి, కొన్ని ఉన్నాయి. మనుషులు కాదు. ఈ ప్రాంతంలో చుట్టుపక్కల ఎంతమంది గంజాయితో అలవాటు పడిపోయి ఉంటున్నారు. చీకటిలో ఉండేవారు యవ్వనస్తులు అదేం చేయాలి? నశింప చేయాలి, అది వెర్రగొట్టాలి. ఆ గంజాయి అనే దాని మీద ఉక్కుపాదం మోపి దానిని వెర్రగొట్టాలి. ఇంకా ఈ చుట్టుపక్కల వస్తుంటే ఆటో నగర్లో ఎన్ని బ్రాందీ షాపులు ఉన్నాయండి, ఎన్ని బార్ షాపులు ఉన్నాయి. ఇంతకుముందే వేశ్యా గృహాలు గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిందంట, మీరు ఈ వృత్తి చేసుకోండి, మీరు ఇలా బతకండి అని వేశ్యా గృహాలకు గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిందంట. ఇంకా వాళ్ళ పిల్లలు అదే పాపంలో పెరుగుతూ ఉన్నారు. గవర్నమెంటే ఓకే చెప్పింది కానీ ఎవరికి భయపడాల్సిన అవసరం లేదని. ఇప్పుడు నువ్వు నశింప చేయుటకును విరగొట్టుటకు ఏంటి అంటే, వీటి కోసం నువ్వు అధికారంతో ఇవి నాశనం అయిపోవాలి. మనుషులు కాదు నాశనం అయిపోవాల్సింది, ఈ బారు షాపులు నాశనం అయిపోవాలి, సినిమా హాలు నాశనం అయిపోవాలి. ఈ గంజాయి ఎవరైతే మరి సప్లై చేస్తున్నారో ఆ గంజాయే లేకుండా అయిపోవాలి.
ఎవరైతే ఉగ్రవాదంతో ఉంటున్నారో వారి యొక్క మనసు, ఆ ఆలోచన నాశనమైపోవాలని, అధికారంతో నాశనం అవ్వాలని ప్రార్థన చేయాలని. మనుషుల గురించి మనం అలాంటి ఆలోచన చేయకూడదు. కానీ మనుషుల్లో ఉన్న పాపము నాశనమైపోవాలి, మనుషుల్లో ఉన్న పాపం విరగొట్టాలి అని చెప్పి నువ్వు ప్రార్థన చేయాలి. దేవుణ్ణి గనక నువ్వు నిన్ను ముడితే, దేవుని అభిషేకం నీలోకి వస్తే, నీ నోట ఆయన మాటలు ఉంచటమే కాకుండా నీకు ఈ అధికారాలని, ఒక్కొక్క అధికారము నువ్వు రాసి పెట్టుకొని ప్రతిరోజు వీటిని చదువుకో. నాకు పెళ్ళగించావా అధికారం ఇచ్చి ఉన్నాడు, నాకు నాశనం చేసే అధికారం ఇచ్చి ఉన్నాడు, నేను ఏదైనా చేయగలను, నేను ఆయన రూపంలో ఉన్నాను అని నువ్వు ధైర్యంగా నిన్ను నీవు మాట్లాడుకో. తర్వాత చూసుకున్నట్లయితే ఈ పడద్రోయుటకును, చాలండి, మొదటిగా పడద్రోయుటకు కొన్ని దుర్గాలు స్థాపించబడి ఉన్నాయి. కొన్ని దుర్గాలు మనకు తెలుసు కదా ఎన్ని కొండలు ఉన్నాయో. ఆ దుర్గాలను పడగొట్టడానికి ప్రార్థన చేయాలంట. హల్లెలూయా. దుర్గాలు పడగొట్టడానికి దేవుడు మనకు అధికారం ఇచ్చి ఉంటున్నాడు. ఎంతమంది ప్రార్థన చేస్తున్నాం? మన చుట్టుపక్కల ఈ విజయవాడ పట్టణంలో ఎన్ని దుర్గాలు ఉన్నాయి, ఎన్ని కొండలు ఉంటున్నాయి. ఏవి అది ఆధారం చేసుకొని జీవిస్తూ అనేకుల్ని ఆకర్షిస్తూ అనేకుల్ని నరకానికి తీసుకెళ్ళిపోతున్నాయి. అలాంటి దుర్గాలు ఈ విజయవాడలోనే కాదు, ఈ రాష్ట్రంలోనే కాదు, భారతదేశం అంతా ఎన్ని దుర్గాలు ఉన్నాయి. అవి పడగొట్టబడాలి అని ప్రార్థన చేయాలి. ఆ దుర్గాలన్నీ పడగొట్టబడాలని నీవు బలముగా ప్రార్థన చేయాలి. ఇంకా చూసుకున్నట్లయితే నాటుటకును కట్టుటకును, చాలండి, నీకు అప్పగించబడినది కట్టడము నాటడం. మొదటిగా నాటడం అంటే అక్షయ బీజం అనే దేవుని వాక్యాన్ని నువ్వు నాటాలి. వాళ్ళు వినకపోని, ఎప్పుడైనా వాడిని విననివ్వండి, నువ్వేం చేయాలి? నాటాలి. ఒక్కొక్క మాట నువ్వు నాటుతూ ఉంటే ఏదో ఒక రోజు అది ఫలిస్తుంది. ఏదో ఒకరోజు దేవుడు ఆ యొక్క విత్తనము చచ్చిపోయిన తర్వాత అయినా ఏదో ఒకరోజు తిరిగి మొలకెత్తినట్టుగా అక్షయ బీజం అనే విత్తనము నాటాలి. తర్వాత కట్టడము అంటే పడిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి వారి కుటుంబాలను కట్టాలి, వారి జీవితాలను కట్టాలి. వారికి ఉన్నటువంటి ఏ పరిస్థితుల్లో అయితే వాళ్ళు పడిపోయి ఉంటున్నారో తిరిగి కట్టే స్థితిలో ఉన్నావా, కూల్చే స్థితిలో ఉన్నావా అని దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. మనం చేయాల్సింది ఏంటి అంటే కుటుంబాలు కట్టేవారిగా ఉండాలి, వాక్యాన్ని ప్రకటించేవారిగా ఉండాలి, సువార్తను దేవుడు చేసినటువంటి అద్భుత కార్యాలను అనేకులకు అందించేవారిగా ఉండాలి. ఎలా సువార్త ప్రకటించాలో, ఎలా ప్రార్థించాలో, ఎలా అధికారంతో బోధించాలో దేవుడు తెలియచేసి ఉంటున్నారు. మన పరిస్థితి ఏంటి? ఇంకెంతసేపు ఉన్నా మనము మన కుటుంబాల కోసమే బాధపడుతూ ఉన్నాము. అయ్యా మా పరిస్థితి మారలేదని బాధపడుతున్నాము. దేవుడు అంటున్నాడు, ఇర్మియాతో మాట్లాడిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నాకు శక్తి లేదని నువ్వు అనవద్దు, బలము లేదని అనవద్దు, యోగ్యత లేనని అనవద్దు, నాకంత అర్హత లేదని నువ్వు అనవద్దు. దేవుడు నిన్ను ఎన్నుకొని ఉంటున్నాడు, నీ పక్షాన ఒక ప్రణాళిక ఆయన కలిగి ఉంటున్నాడు. ఏ విషయంలో అయితే నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావో, ఏ విషయంలో అయితే నువ్వు కృంగిపోతూ ఉన్నావో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఊహించిన దానికంటే అత్యధికమైన కార్యం నీ జీవితంలో చేయటానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. ఆ మేలు పొందుకోవటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఇంకా చూసుకున్నట్లయితే ఇంకొక మాట చూసి మనం ముందుకు వెళ్దాం. చివరిగా, ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. హల్లెలూయా. జనముల మీదను రాజ్యముల మీద నిన్ను ఏం చేశాడంట? నియమించి ఉన్నాడు. వాళ్ళతో పాటు నువ్వు బ్రతుకులే, ఈ ప్రాంతంతో పాటు బ్రతుకు కాదు, వారి మీద నిన్ను నియమించి ఉన్నాడంట. రేపొద్దున మనము పరలోకానికి వెళ్ళాక 1000 ఏండ్ల పాలనలో దేవుడు నీకు ఒక రాజ్యాన్ని ఇస్తాడంట, పరిపాలన చేయమని. నీకు ఒక రాష్ట్రాన్ని ఇస్తాడంట, ముఖ్యమంత్రి ప్రధానమంత్రులాగా నిన్నిచ్చి పరిపాలన చెయ్యంటాడంట. ఎవరమైతే ఆయన మాటకు లోబడి ఉంటామో వారందరికీ కూడా ఆయన అధికారం ఇచ్చి ఈ రాజ్యాన్ని ఏలటానికి శక్తి ఇచ్చి ఉంటున్నాడంట. అదే మాట ఇక్కడ రాయబడి ఉంటుంది, జనముల మీద రాజ్యముల మీద నిన్ను వాటి మీద నియమించి ఉన్నాను కానీ వాటి కింద కాదు. నువ్వు ఏ మనుషులకు భయపడాల్సిన అవసరం లేదు, ఏ మనుషులకు నువ్వు భయపడాల్సినటువంటి అవసరం లేదు. నీకే అధికారం ఉంది.
ఏ అధికారి మనసు మార్చగలిగిన వాడు మన దేవుడు. హల్లెలూయా. కాబట్టి మనుషులకు భయపడాల్సిన అవసరం లేదు. ఆ మనుషుల మీదనే నిన్ను అధికారిగా ఏర్పాటు చేసి ఉంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి మనల్ని దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో పిలిచి ఉన్నాడని, ఆ ప్రణాళికను గుర్తెరిగిన వారిగా ఎప్పటి వరకు అంటే దేవుడి స్వారూప్యంలోకి మార్చబడే అంతవరకు, నీతిమంతులుగా మార్చబడే అంతవరకు, మహిమతో నింపబడే అంతవరకు, దేవుడు మనల్ని ఆయన సమరూపంలోకి వచ్చేంత వరకు ఆయన మనల్ని ఎన్నుకొని ఉంటున్నాడు. అందరం కళ్ళు మూసుకుందాం. అందరూ నిలబడండి. చాలామంది